తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్టుపై కాగ్ రిపోర్ట్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రాజెక్ట్ డిపిఆర్లో 63,352 కోట్లుగా చూపారు. అయితే అంచనా వ్యయాన్ని 1,06,000 కోట్లకు పెంచినట్టుగా కాగ్ రిపోర్ట్ పేర్కొంది. ప్రస్తుత నిర్మాణం వరకు 14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపింది. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు 1,47,427 కోట్లు ఖర్చవుతుందని కాగ్ నివేదిక పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్పై కాగ్ రిపోర్ట్ ప్రవేశపెట్టింది. ఆ కాగ్ రిపోర్ట్లో ఏముంది ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి వివరాలు అడుగుదాం. మా కరెస్పాండెంట్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చెప్పండి. తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధానంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి అత్యంత కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో కీలకమైన ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ దీనిపైన ఇప్పటికే అనేక రాజకీయ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ అన్నది రేపు ఇరిగేషన్ పైన ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేయడం నేపథ్యంలో ఈ సబ్జెక్ట్ అనేది అత్యంత కీలకంగా మారిందని చెప్తూ ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాగ్ ఇచ్చిన రిపోర్ట్ కొన్ని కీలకమైన అంశాలను చూద్దాం. ముఖ్యంగా ఆ సంబంధించి డిపిఆర్ లో చూపెట్టిన ఆర్థిక బడ్జెట్ కంటే అదనపు ఖర్చు చేశారనేది ప్రధానంగా కూడా చెప్పడం జరిగింది. ప్రాజెక్టు వ్యయాన్ని దాకా 122% పెరిగినప్పటికీ ఆయకట్టు మాత్రం 52% పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు వడ్డీతో సహా దాదాపుగా 1,47,427 కోట్లకు పెరిగింది. ఈ మొత్తం అప్పును కనుక వడ్డీతో సహా తీర్చాలంటే 2037 వరకు కూడా వరుసగా అప్పు కట్టుకుంటూ పోతే మాత్రమే ఈ యొక్క వడ్డీతో సహా అప్పు కూడే అవకాశం ఉందని చెప్పండి. దీంతో పాటు గతంలో సంబంధించి ఏదైతే ప్రాణిత చేవేలో ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి డిపిఆర్ లేదు. ఆ తర్వాత రీడిజైన్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో డిపిఆర్ సమర్పించలేదు. ఏ ప్యాకేజ్ కి ఆ ప్యాకేజ్ కు డిపిఆర్ ఇస్తూ ప్రాజెక్ట్ ను ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ పోయారు. దీంతో పనులకు సంబంధించి అధిక భారం పడిందనేది స్పష్టంగా ఈ కాగ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. డిపిఆర్ తర్వాత కూడా అనేక రకాలుగా ఈ ప్రాజెక్ట్ ను ఇష్టారీతిలో మార్చారనేది ప్రశ్న జరిగింది. తొలుత 2 టీఎంసీలకు ఎత్తిపోతల విధంగా పంపులను సిద్ధం చేశారు. ఆ తర్వాత అవసరం లేకున్న మరొక టీఎంసీని ఎత్తిపోసేందుకు అదనపు ప్రతిపాదనలు పెంచారన్నది చెప్పడం జరిగింది. దాదాపుగా 28,151 కోట్ల రూపాయల అదనపు వ్యయాన్ని ఖర్చు చేశారు. కేవలం ఒక టీఎంసీ కోసమే ఇంత ఖర్చు చేశారన్నది స్పష్టంగా పేర్కొన్నారు. కాళేశ్వరం నిర్వహణకు ప్రతి సంవత్సరం దాదాపు 10,000 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది. ఇది సంవత్సరం పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుందన్నది కాగ్ లో పేర్కొనడం జరిగింది. దాదాపుగా 87,449 కోట్ల రూపాయలను కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం కూడా అప్పులు కట్టడం కోసమే మళ్ళీ పరిస్థితి అనేది ఏర్పడింది. కేవలం బడ్జెట్ నుంచి 27% ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కేటాయించారు. మిగతా డబ్బంతా కూడా కేవలం కార్పొరేషన్ నుంచే రుణాల రూపంలో తీసుకున్నారు. ఆ కాళేశ్వరం పూర్తి అయితే తద్వారా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ ఇప్పటి వరకు అలాంటి ఆదాయం రాలేదు. పైగా భారం పెరిగిందనేది కాళేశ్వరం సంబంధించి చెప్పారని చెప్పుకోవచ్చు. పూర్తిగా కాళేశ్వరంతో 56 పనుల్లో కేవలం 13 పూర్తయి ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి. వాటి నిర్మాణానికి ఇంకా అదనపు నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 9 అగ్రిమెంట్లకు గాను ప్రస్తుతం వాయిదా వేస్తూ వస్తుంది. డబ్బును వీలైనంత చెల్లిస్తేనే ప్రభుత్వం పైన ఆర్థిక భారం తగ్గదు, ఇంత భారంగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా పేర్కొనడం జరిగింది. ప్రతి ఏటా 14,402 కోట్ల రుణాలను చెల్లించాల్సిన పరిస్థితి కాళేశ్వరం పేరు మీద ఉంది. ప్రభుత్వం వీలైన తొందరగా వీటిని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చెల్లిస్తేనే భారం తగ్గుతుంది. లేని పక్షంలో ఈ భారాన్ని పెరిగిపోయే అవకాశం ఉన్నట్టుగా కాగ్ రిపోర్ట్ లో కాళేశ్వరంపై స్పష్టమైన ఆర్థిక నివేదికనైతే రైట్ రాకేష్, మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది పెట్టిన ఖర్చుకి సాగులోకి తీసుకొచ్చిన ఆయకట్టుకి సంబంధం లేదు అని. ఇంచుమించు కాగ్ రిపోర్ట్లో కూడా అదే ఉన్నట్టు. అదేవిధంగా అప్పులు తీర్చడానికి అప్పులు చేశారనే మరొక అంశం కూడా ప్రధానంగా కాగ్ రిపోర్ట్లో కనబడుతోంది. ఇంకా బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఈ రిపోర్ట్ కి సంబంధించి అనేది చూడాల్సి ఉంది. ఖచ్చితంగా రేపు ఇరిగేషన్ శాఖ పైన తెలంగాణ ప్రభుత్వం వైట్ పేపర్ సభబోతా ఉంది. ఈ చర్చ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టే కీలకంగా మారిపోతా ఉంది. ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి కుంగిన పిల్లల విషయంలో ఇప్పటికే ప్రభుత్వం పరిశీలించి వచ్చిన నేపథ్యంలో నిపుణులతో కూడిన నివేదిక తీసుకుంది. విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు కాగ్ సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చిన నేపథ్యంలో కాళేశ్వరాన్ని ఆర్థిక భారంగా ప్రాజెక్ట్ గా చూపించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఉంది. దానికి అనుకూలంగానే ప్రస్తుతం కాగ్ రిపోర్ట్ పేర్కొంది. కాబట్టి ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఎట్ ది సేమ్ టైం రాష్ట్రంలో నీటి నిల్వలు పెరగడం కానీ చెరువులలో నీళ్లు ఉండడం కానీ ఇదంతా కూడా కాళేశ్వరం ద్వారానే సాధ్యమైంది. ఆర్థిక భారం అయినప్పటికీ పంటల రూపంలో ఆ పెట్టుబడి
ఓకే ఇది రాకేష్. మూలధన వ్యయం అనేది వస్తా ఉంది. కేవలం ప్రాజెక్టు ఆర్థిక భారంగా చూడొద్దు, ఇతర మార్గాలకు సంబంధించి హైదరాబాద్ కు సంబంధించి నీటి వసతులు కల్పించడం కానీ, త్రాగునీటికి కానీ, ఇతర పరిశ్రమిక అవసరాలకు కానీ, అలాగే పంటలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు నీటి పారుదలకు సంబంధించి నీరు అందిస్తున్న విషయం కానీ ఓకే ఓకే రాకేష్, థ్యాంక్ యూ.